కడవరి దినాల్లో, అంచె దినాల్లో దేవుని వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యం ఎవరికి వారు ఎలా ఉండాలో చాలా సూటిగా చెప్తా ఉంది. కనుక తన్ను తాను అనేటువంటి మాటను ఎందుకు అనుకున్నా అంటే, మనకి మనంగా ఏం చేయాలో లేఖనం చెప్తున్నప్పుడు ఆ లేఖనాలను మనం అనుసరించి నడుచుకోవాలి. కనుక కొన్ని మాటలు తనకు తానుగా మనం చేయవలసినటువంటి పనులు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరవుటకు ఎవడైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ తన్ను తాను ప్రత్యేకించుకొని ఎడల, దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఆ నాజీరు అనే మాటకి కూడా కింద ఫుట్నోట్లో ఉన్నది ప్రత్యేకముగా ఉంట. ఒక క్రైస్తవుడు, దేవుని బిడ్డ, యేసుక్రీస్తును అంగీకరించిన వాడు ఏం చేయాలంటే తన్ను తాను ప్రత్యేకించుకోవాలి అని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. ప్రియదేవ 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుండి, మీరు జాగ్రత్తగా వినండి, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకును విగ్రహాలతో ఏమి పొందుక. దేవుడు ఎలా సెలవిస్తున్నాడంట, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి, ప్రత్యేకంగా ఉండాలని చెప్తున్నాడు. మనము లోకంతో కలిసిపోవడానికి వీల్లేదు, లోకస్తులతో కలిసిపోవడానికి వీల్లేదు, అవిశ్వాసులతో కలిసిపోవడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి సంబంధమైన కార్యాలు, చీకటి సంబంధమైన పనులు చేసే వారితో మనం కలిసి ఉండకూడదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అవిశ్వాసులతో జోడుగా ఉండదు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడది అని చెప్తున్నాడు. అలా జాగ్రత్తగా వినండి, ఒకసారి చూడండి, వెలుగు చీకటి ఒకే స్థలంలో ఉంటాయా? ఈ గుప్పిట్లోనే చీకటిని పట్టుకొని ఇదే గుప్పిట్లో వెలుగు కూడా పట్టుకోగలుగుతానా? ఎందుకు? వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. రెండో ఒక చోట ఉండడం అసాధ్యం. నువ్వు దేవుని బిడ్డమైన తర్వాత, రక్షించబడిన తర్వాత మళ్ళా లోకంతో కలిసి ఉండకూడదు, లోకస్తులతో కలిసి ఉండకూడదు, అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు. ఈ కలిసి ఉండకూడదు అనేటువంటి మాటలో వాడితో మాట్లాడకూడదని కాదు, కానీ వాడితో లావాదేవీలు, వాడితో ఎక్కువ స్నేహం మనము కలిగి ఉండకూడదు. బాగున్నారా అంటే బాగున్నారా అంతవరకు, అంతేగాని వాడితో సహవాసం చేసేంతగా మనం ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని, ఆయన అంటున్నాడు, నేను వారి మధ్యలో నుండి బయలు వెడలి వారిని ప్రత్యేకంగా ఉంచుతానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లోకములో కలిసిపోకూడదు. లోకములో కలిసిపోకూడదు అంటే లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న ఆచారాలు, లోకములో ఉన్నవన్నీ కూడా మన జీవితంలో కనబడకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, తను తాను ప్రత్యేకించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దయచేసి ఎవరైనా లోకంతో రాజీ పడిపోతున్నారేమో, లోకాశల్లో పడిపోతా ఉన్నారేమో, అయితే దేవుని వాక్యం చెప్తుంది,
యాకోబు రాసిన పత్రికలో ఈ లోక స్నేహము దేవునితో వైరం, అంటే దేవునితో విరోధం పెట్టుకున్నట్టే. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నట్లయితే, లోకాన్ని అనుసరిస్తున్నట్లయితే, లోకములో ఉన్నావు పాటిస్తున్నట్లయితే నీకెవరు విరోధి అంటే దేవుడే నీకు విరోధి. కనుక దేవుని బిడ్డలమైన మనం ప్రత్యేకంగా ఉండాలి, లోకములో కలిసిపోవడానికి వీల్లేదు. రెండవ లక్షణం మనం చూద్దాం, తనను తాను ప్రత్యేకించుకోవాలి. మొట్టమొదటి మాట. రెండవ మాట చూద్దాం, మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను. దేవునికి స్తోత్రం. ఇక్కడ తన్ను తాను అనే మాట కూడా కనబడుతుంది. ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనం ఒకటి ప్రత్యేకంగా ఉండాలి, రెండవది మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం. దేవుని బిడ్డలో ఏ మాత్రము కూడా గర్వించడానికి వీల్లేదు, అతిశయించడానికి వీల్లేదు, వెర్రవీగడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు దేవుని బిడ్డగా నువ్వు చలామణి అవుతూ నీకున్న జ్ఞానాన్ని బట్టి వెర్రవీగుతున్నావేమో, నీకున్న ధనాన్ని బట్టి వెర్రవీగుతున్నావేమో, నీకున్న ఉద్యోగాన్ని బట్టి వెర్రవీగుతున్నావేమో, నీకున్న ఆస్తులు బట్టి వెర్రవీగుతున్నావేమో, నీకున్న అంతస్తులు బట్టి వెర్రవీగుతున్నావేమో, నీకున్న అందాన్ని బట్టి వెర్రవీగుతున్నావేమో. జాగ్రత్త. దేవునిని వెంబడిస్తున్నటువంటి మనము మనల్ని మనము ఉపేక్షించుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్యను వెంబడిస్తూ కూడా గర్వించడానికి వీల్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఇదే మాట కనబడుతుంది కానీ అక్కడ ఒక మాట ఎక్స్ట్రా ఉంటుంది. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని. చాలండి. ప్రతి దినము ఎప్పుడెప్పుడు ఉపేక్షించుకోవాలి అంటే ఆదివారం తగ్గించుకోవాలని కాదు, శుక్రవారం తగ్గించుకోవాలని కాదు, ప్రతి దినము కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి. తను తాను చేయవలసిన పనులు, మొట్టమొదటిగా తనను తాను ప్రత్యేకించుకోవాలి, రెండవది తనను తాను ఉపేక్షించుకోవాలని చెప్తున్నాడు. మత్తయి 18:4 కూడా చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. చూడండి ఏమంటున్నాడు, ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనందరం కూడా ఎటువంటి మనస్సు కలిగి ఉండాలంట? ఆ చిన్న బిడ్డల వంటి వారంగా. ఆ చిన్నపిల్లలు ఎక్కడ కూడా కాలు రగలేదు. ఒక డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయని వెర్రవేగ వాళ్ళకి తెలియదు. అటువంటి మనస్సు కలిగి, అటువంటి మార్పు కలిగి, అటువంటి తగ్గింపు కలిగి ఈ బిడ్డల వలె తను తాను తగ్గించుకుని వాడు ఎవడో వాడు ఏమవుతాడంట? పరలోకములో గొప్పవాడు అవుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చూడండి. పద్దెనిమిదో అధ్యాయం లూకా సువార్త 18:14. 18:14. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్రం.
తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకలేమో ప్రార్థన, నేను ఎప్పుడో రక్షించబడ్డాను, అందరికంటే ముందు విశ్వాసం నేనే, నాకంటే బాగా ప్రార్థన చేసే వాళ్ళు లేరు, నేనే సీనియర్ క్రిస్టియన్ని, నేనే సీనియర్ విశ్వాసిని, దేవుడు నా ప్రార్థనే వింటాడు, నేను నెలకి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను అని ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఇంకొకతను వచ్చి దాని ప్రార్థన పైకి చూడకుండానే, దేవుని వైపు చూడకుండానే తలకాయ కిందకు పెట్టుకుని గుడ్డలు బాదుకుని, ప్రభువా నేను పాపినయ్యా, నీ సన్నిధిలోకి రావడానికి నేను ఎంతటి వాడిని ప్రభువా అంటూ గుడ్డలు బాదుకుంటూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేసి వెళ్ళిపోతే అక్కడ ఉన్న యేసయ్య అంటున్నాడు, ఆ ముందు ప్రార్థించిన వాడి కంటే వెనక ప్రార్థించిన వాడు నీతిమంతుడు అని చెప్పాడు. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పాడు అంటే, ఎవరైతే తగ్గించుకున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నేను ఎంతటి వాడిని ప్రభువా, నీ వైపు చూడడానికి కూడా నేను అర్హుడు కాదయ్యా, మనం గర్విస్తే, అతిశయిస్తే, వెర్రవీగితే దేవుడు మన ప్రార్థన ఆలకించడం. కానీ ఎవరైతే తగ్గించుకుంటారో, తనను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన వింటాడంట. హల్లెలూయా. ఎవరైతే తగ్గించుకుంటారో వారు పరలోకంలో గొప్పవారిగా ఉంటారంట, నీతిమంతులుగా తీర్చబడతారు అని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. రెండో మాట ఏంటంటే, తనను తాను ఉపేక్షించుకోవాలి అనగా తనను తాను తగ్గించుకోవాలి. మొదటిగా తను తాను ప్రత్యేకించుకోవాలి లోకములో నుండి, రెండవది తనను తాను తగ్గించుకోవాలి. మూడో మాట చూద్దాం. ప్రతి మొదటి నెలలో మనం చదువుతాం 11:28, 1 కొరింథీ 11:28, 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 11:28, 11వ అధ్యాయం 1 కొరింథీ. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. చాలు అంతే. మూడో మాట ఏంటంటే, తన్ను తాను పరీక్షించుకోవాలి. నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కనీసం నెలకొకసారైనా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పరీక్షించుకుంటూ, ప్రార్థన చేస్తున్నానా, ప్రతిరోజు నేను వాక్యాన్ని వింటున్నానా, నేను సరిగా భక్తిగానే జీవిస్తూ ఉన్నానా, దేవునితో ఉన్నటువంటి సంబంధం సరిగ్గానే ఉందా, లేకపోతే లోకంతో సంబంధం కలిగి ఉంటున్నానా, పాపంతో సంబంధం కలిగి ఉంటున్నానా అని ప్రతి మనుష్యుడు కూడా ఏం చేయాలంట? తనను తాను పరీక్షించుకోవాలి. 139వ కీర్తన 23వ వచనం. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దేవునికి స్తోత్రం. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోవయ్యా. నా హృదయంలో నిన్ను కూర్చున్న ఆశయం ఉన్నదా, పరలోకాన్ని కూర్చున్నటువంటి ఆశయం ఉందా, ఇంకా రకాల లోకాశలు ఏమైనా ఉన్నాయా, శరీరాశలు ఏమైనా ఉన్నాయా, పాప సంబంధమైన ఆశలు ఏమైనా నాలో ఉన్నాయా? ఒకసారి నన్ను పరీక్షించి పరిశోధించయ్యా. నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా నాలో ఉంటే గనక దయతో నాలో నుండి అది తీసివేసి నిత్య మార్గములో, అనగా నిత్య జీవానికి వెళ్ళేటువంటి ఆ పరలోక మార్గములో నన్ను నడిపించయ్యా అంటూ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నీ దేవుని బిడ్డ, నువ్వు ఏ మార్గంలో నడుస్తా ఉన్నావు? నీ క్రైస్తవ భక్తి జీవితము పరలోకానికి వెళ్ళేటువంటి మార్గంలోనే ఉందా, లేక లోకాశల్లో తిరుగుతా ఉన్నావా, శరీరేచ్ఛల్లో తిరుగుతా ఉన్నావా, వ్యసనాల్లో పడి తిరుగుతా ఉన్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎందుకంటే
రమణ గారు వచ్చి నా హృదయాన్ని పరీక్షించలేదు, నేను వెళ్ళి రమణ గారిని పరీక్షించలేదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటిది మనకు తెలియదు, బయటపడదు, చెప్తేనే తెలుస్తుంది మనకి. కానీ లోపల ఉన్నది ఎవరికి బయలుపరచబడుతుంది అంటే పరలోకమందున్న దేవునికి. పరలోకమందున్న దేవునికి అది బయలుపరచబడుతుందంట. చూడండి 139లోనే చూడండి, మొదటి 2 వచనాలు చదవండి. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహిస్తా ఉన్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలించి ఉన్నావు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడ కూర్చుంటున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏం మాట్లాడుతా ఉన్నామో, ఎటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నామో ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు పెట్టారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనుషులను మనం మభ్య పెట్టవచ్చు, మనుషులకు అబద్ధాలు చెప్పవచ్చు, తప్పించుకోవచ్చు, మనుషులకు ఏదో ఒకటి చెప్పేసి ఆ విషయంలో నుండి బయటపడవచ్చు. కానీ మనం ఆరాధించేటువంటి దేవుడు పరిశోధించి తెలుసుకుంటున్నాడట, నేను కూర్చుండుటయో లేచుటయో, నా నడకయో నా పడకయో, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. నేను వైజాగ్ వెళ్ళి అడ్రోడ్ వెళ్ళానని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఎవరికి తెలుసు వైజాగ్ వెళ్ళినట్టు? దేవుడికి తెలుసు. నేను మా ఊరు వెళ్ళి వైజాగ్ వెళ్ళానని తప్పించుకోవచ్చు, చెప్పవచ్చు అబద్ధం వల్ల, కానీ దేవుడు బాగుగా తెలుసుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడికి నడుస్తున్నావు, ఎక్కడ పడుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, సమస్తాన్ని కూడా ఆయన చూస్తున్నాడు. ఈ కీర్తనగాడు అలా రాస్తూ ఎంత మంచి మాట చెప్తాడంటే, ఆ కిందకి వెళ్ళినప్పుడు ఈ మాట నాకు చాలా ఇష్టం. చూడండి 7వ వచనం నుండి చదువుతాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. చూడండి, నేను ఆకాశములకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళంలో పండుకొనినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రము దిగంతంలో నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా మనుషులకు కనుమరుగవచ్చు, మనుషులకు కనబడకపోవచ్చు, కానీ దేవుడు బాగుగా చూస్తున్నటువంటిది. కనుక ఏమని చెప్తున్నాడు అంటే, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ జీవితం కరెక్ట్ గా ఉందా? సరైన ట్రాక్ లోనే వెళ్తున్నామా? ట్రాక్ తప్పిపోయిందా? ఆలోచన చేయండి. ఒకవేళ ట్రాక్ తప్పిపోతే కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు పరీక్షించుకొని సరిచేసుకోవాలని దేవుని వాక్యము మనకి తెలియజేస్తా ఉంది. తనను తాను ప్రత్యేకించుకోవాలి, తనను తాను తగ్గించుకోవాలి. 3వ మాట ఏంటి? తను తాను పరీక్షించుకోవాలి. 4వ మాటను చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. దేవునికి స్తోత్రం. తన్ను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల, దేవునికి స్తోత్రం. తన్ను తాను పవిత్ర పరుచుకొని ఎడల వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు అర్హమైన పాత్రగా దేవుడు అతన్ని వాడుకుంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే తన్ను తాను పవిత్రపరుచుకోవాలి. పవిత్రపరచుకోవాలంటే మనలో ఏమైనా అపవిత్రత ఉంటే, మనలో ఏమైనా పాప సంబంధమైనవి మన లోపల ఉంటే, అమ్మ జాగ్రత్తగా వినండి. కడవరి దినాల్లో ఉన్నాం, మధ్యలో జరిగే కూడికలకైనా రావట్లేదు. మనం కనీసం ఈరోజు చెప్పే మాటలైనా శ్రద్ధగా విని మనల్ని మనం
పరీక్షించుకుంటూ ఇక్కడ అంటున్నాడు పవిత్రపరచుకోవాలి అంటున్నాడు. పవిత్రపరచుకోవాలంటే మనలో ఏమైనా అపవిత్రమైన ఉందేమో. మనుషుల్ని అపవిత్రపరిచేది ఏంటండి? ఏం అపవిత్రపరుస్తాయి? ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు వెళ్తుంటే ఒక వరి చేనులో పడి వెళ్తా ఉన్నారు వాళ్ళు. అంటే చేను గట్ల పై నుంచి నడుచుకుని ఊర్లోకి వెళ్తున్నారు. మన క్లాస్ ఇజరోడ్లు అయి లేవు కదా. ఆ గట్లో వెళ్తుంటే కొంచెం ఆకలిగా ఉండి వెనుకున్నటువంటి శిష్యులు ఆ వెన్నెలు తెంపుకొని తింటున్నారంట, ఆ ఒట్లు గింజలు. చూడండి వాళ్ళు ఎంత అపవిత్రం చేస్తున్నారో, ఎవరిని అడగకుండా అలాగే వెన్నెలు తెంపుకొని తింటున్నారంటే అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, లోపలికి వెళ్ళినది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయలుపడినది మనిషిని అపవిత్రపరచును. దేవునికి స్తోత్రం. అంటే హృదయంలో నుండి బయటకు వచ్చేవి మనుషులను అపవిత్రపరుస్తాయి. ఏంటి హృదయంలో నుండి బయటకు వచ్చేవి? మాటలు బయటకు వస్తాయి, చూపులు బయటకు వస్తాయి, చేష్టలు బయటకు వస్తాయి, ఆలోచనలు బయటకు వస్తాయి. ఇవన్నీ హృదయంలో నుండి వస్తాయి. కాబట్టి నీ హృదయంలో మంచి ఆలోచనలు, పరిశుద్ధమైన ఆలోచనలు ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. అపవిత్రమైన ఆలోచనలు వస్తే కనుక నువ్వు అపవిత్రమైపోతావు. కాబట్టి నిన్ను నీవు పవిత్రపరుచుకోవాలని దేవుడు వాక్యం చెప్తుంది. అన్ని బాగానే ఉన్నాయి. దొంగతనం లేదు, వ్యభిచారం లేదు, మోసం లేదు, యథార్థంగా జీవిస్తా ఉన్నావు. కానీ ఒక చిన్న అబద్ధం, చిన్న అబద్ధమే, చిన్న అబద్ధమే. ఆ చిన్న అబద్ధం నిన్నేం చేస్తుందంటే అపవిత్రురాలుగా చేసేస్తుంది. కాబట్టి పవిత్రపరుచుకోవాలి అని దేవుడు వాక్యం చెప్తాడు. మెరిట్లో కావలసిన స్కోర్ 25 రావాలి, 24 వచ్చాయి, కానీ 25 వస్తేనే క్వాలిఫై అవుతాం. ఒక్కటే కదా అని అనుకుంటాం. కానీ ఆ ఒక్కదాని వల్ల, ఆ ఒక్క మార్కు వల్ల కూడా చాలా మంది సంవత్సరాల తరబడి మళ్ళా ఆ నోటిఫికేషన్ కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు ఎంతో మంది. ఆ ఒక్కటి వారి జీవితంలో ఉద్యోగం రాకుండా చేసేస్తారు. ఒక అపవిత్రత పరలోకానికి వెళ్లకుండా నేను అడ్డుపడుతుంది దేవుడు. కనుక మనల్ని మనం పవిత్రపరుచుకోవాలని దేవుని వాక్యము తెలియచేస్తా ఉంది. ఎంతగా పవిత్రపరుచుకోవాలి అంటే యాకోబు 1:27 ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఎంతగా పవిత్రపరుచుకోవాలి అంటే ఇహలోక మాలిన్యము మనకి అంటుకోకుండా. మీలో ఎంతమంది చెప్పులు వేసుకొచ్చారు చర్చికి? ఆ షూలు వేసుకొచ్చారు. పోనీ చెప్పులు ఏమన్నా అన్నట్టు చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. షూలు వేసుకొచ్చారు, షూలు వేసుకొచ్చినా చెప్పులు వేసుకొచ్చారు. ఎందుకు అంటే మన కాళ్ళకి ఏమి దుమ్ము అడ్డుకోకుండా, మట్టి అడ్డుకోకుండా, అదేమి గుచ్చుకోకుండా, ఒక భద్రత కొరకు మనం మన కాళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోవాలని. అదేవిధంగా పరలోకానికి వెళ్ళడానికి మనం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ లోకములో ఉండేటువంటి మాలిన్యము అనగా పాప సంబంధమైనవి ఏమి కూడా మన లోపల ఉండకుండా మనల్ని మనం పరిశుద్ధపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సులువుగా మనల్ని పాపములో పడేస్తా ఉంది సాతానుడు. ఈ రంగుల ప్రపంచంలో ఆకర్షణీయమైనటువంటివి అంతర్జాలాన్ని మన యొక్క అరిచేతుల్లో పెట్టి మనల్ని ఇట్టే ఆకర్షిస్తూ పాపలోకంలోనికి తీసుకెళ్ళిపోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కోల్పోతా ఉన్నాం. చూచుట ద్వారా అపవిత్రతకు గురైపోతా ఉన్నాం. అపవిత్రమైన ఆలోచనలు పుట్టుకొస్తా ఉన్నాయి. దేవునికి ఆయాసకరమైనటువంటి పాపంలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ఇహలోక మాలిన్యము మనకు అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. చెప్పండి, తనను తాను మొట్టమొదటి మాట ప్రత్యేకించుకోవాలి. రెండవది
తను తాను ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి. మూడవది తనను తాను పరీక్షించుకోవాలి. నాలుగవది తనను తాను పవిత్రపరుచుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. గొర్రెపిల్ల ఎవరు? ఆ భార్య ఎవరు చెప్పండి? గొర్రెపిల్ల ఎవరు పెళ్ళి అవుతుందండి? వాళ్ళు రెడీ అయిపోయారంట అన్నట్టు చూస్తున్నారు మీరు. గొర్రె పిల్ల అనగా మన కొరకు వధించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ భార్య వధువు సంఘము అనగా మనందరము వధువు సంఘము. ఇదిగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చింది కాబట్టి వధువు భార్య ఏమై ఉండాలంట? సిద్ధపరుచుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. ముగిస్తున్నాను, ఇదే మాటతో ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. సమయం ఆసన్నమైంది. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం గనుక భార్య అయినటువంటి పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉండాలి. ఆ పెండ్లి కుమారుడు వచ్చి సిద్ధపడి ఉన్న వారిని అతనితో కూడా లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోయి ఆయన చేసిన పని ఏంటి? తలుపులు వేసాడు. అంతటా తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయము అని అడుగగా అతడు అంటున్నాడు, మిమ్మును నేను ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒకసారి సంఘము ఎత్తబడిన తరువాత మన పరిస్థితి బహు ఘోరంగా ఉంటుంది. ఎవరైతే విడిచిపెట్టబడతారో, సిద్ధపాటు లేకుండా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడకుండా ఎవరైతే విడవబడతారో వారి యొక్క పరిస్థితి బహు ఘోరంగా ఉంటుంది. గనుక ఈరోజు ఏమని చెప్తున్నాడంటే తన్ను తాను సిద్ధపరచుకోవాలి. నీకు నీవుగా సిద్ధపడాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సిద్ధపాటులో మొట్టమొదటి పాయింట్, నేను ప్రత్యేకంగా ఉన్నానా? లోకములో కలిసి ఉంటున్నానా? ఆ సిద్ధపాటులో నేను తగ్గించుకొని జీవిస్తున్నానా? గర్విస్తున్నానా? అతిశయిస్తున్నానా? గర్వపు మాటలు నాలో వస్తున్నాయా? ఆ సిద్ధపాటులో నువ్వు ఆలోచన చేయాలి. నా జీవితాన్ని నేను పరీక్షించుకొని కరెక్ట్ గా దేవుని మార్గంలో వెళ్తున్నానా? పరిశుద్ధమైన జీవితం నేను కలిగి ఉన్నానా? సిద్ధపడి ఇప్పుడు యేసయ్య వస్తే ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉంటానా అనేటువంటి ఒక సిద్ధపాటు నేను కలిగి ఉండాలి. కన్యకులు 10 మంది కన్యకులు ఉన్నారు. ఈ 10 మంది కన్యకులు సంఘానికి సాదృశ్యం. సంఘంలోకి అందరూ వస్తారు, కానీ ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పటికి 5 మాత్రమే సిద్ధంగా ఉన్నారు. అంటే కొంతమంది మాత్రమే ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని రాకడ కొరకు కనిపెట్టేవారు కొంతమందే. మిగతా వారు అప్పుడే వస్తారు ఇంట్లో అయినా ఇంకా లోకంలో జీవిద్దాం, లోకాశల్లో జీవిద్దాం, ఆచారాల్లో జీవిద్దాం, టీవీల్లో జీవిద్దాం, సీరియల్లో జీవిద్దాం, సినిమాల్లో జీవిద్దాం, ఇంకా లోక సంబంధమైన అలంకారంలో జీవించుదాం అంటూ జీవించేవారు మిగతా 5 మంది. సిద్ధపాటు కలిగిన వారు, ప్రార్థన కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడిన వారు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడ్డారు. మిగతా వారు విడిచిపెట్టబడ్డారు.
24వ అధ్యాయం 44వ వచనం చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్తలోనే 24:44. చూడండి, మీరు అనుకొనని గడియలో, మీరు అనుకున్న గడియలో కాదు, మీరు అనుకొనని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ప్రియ సంగమా, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ కొన్ని సూచనలు ఆయన ఇస్తున్నాడు. యుద్ధ వాతావరణం మనం చూస్తున్నాం. రాజ్యాల మీదకి రాజ్యాల్లో లేస్తా ఉన్నాయి. అక్రమం విస్తరిస్తుంది. ప్రేమ చల్లారిపోయింది. భయంకరమైన తెగుళ్ళు, ప్రకృతి విపత్తులు మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ఏం చేయాలంట? తనను తాను సిద్ధపరచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. మీరును సిద్ధముగా ఉండుడి. ఉద్యోగం చేస్తున్నావా చేసుకో, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపాటు కలిగి ఉండేలాగా చూసుకో. ఇంటి పనులు చేసుకుంటున్నావా చేసుకో, దాంతో పాటు నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడి రాకడ కొరకు ఎత్తబడేటువంటి సిద్ధపాటు జీవితాన్ని నువ్వు కలిగి ఉండవు. దేవుడు బిడ్డ, నువ్వు ఏదైనా చేసుకో, కానీ నీ ఆత్మీయ జీవితం పరిశుద్ధంగా, ప్రత్యేకంగా, ప్రార్థనాపూర్వకంగా విధేయత తగ్గించుకొని పరిశుద్ధపరచుకొని సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అనాలోచనగా మన భక్తి జీవితాన్ని నామకార్థంగా ఏదో వెళ్తున్నాంలే, వెళ్ళొచ్చేస్తాంలే అన్నట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించొద్దు. కానీ దేవుని రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం కనుక మనము బహు జాగ్రత్తగా మనల్ని మనం ప్రత్యేకించుకుంటూ, పరీక్షించుకుంటూ, తగ్గించుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, సిద్ధపరచుకుంటూ జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.